వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. నమస్తే సార్. నమస్తే అండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎగ్జిట్ అయితే బెటర్ అంటారు? చాలా కామన్ క్వశ్చన్. అందరూ ఇన్వెస్ట్ అని అంటూ ఉంటారు, ఎవరు కూడా ఎగ్జిట్ గురించి మాట్లాడు. సో ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ మ్యూచువల్ ఫండ్ లో కొన్ని ఎప్పుడు ఎగ్జిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఒక గోల్, మనం ఏంటంటే ఎటువంటి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినా ఎవరు అడిగినా మీకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఇన్వెస్ట్ చేసేప్పుడు ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు మీకు ఈ డబ్బులు అవసరం ఉన్నాయి. ఈ క్వశ్చన్ అడగకుండా నేను ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కూడా, లెట్స్ సే నా దగ్గర 7-8 years నుంచి కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు అనుకోండి, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను నేను. ఒకసారి ఏంటంటే మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే ప్రతిసారి సేవ్ చేసినప్పుడు మనకు ఒక పర్పస్ ఉంటుంది. ఓకే, ఈ డబ్బులు నేను పిల్లల చదువుల కోసం, ఈ డబ్బులు మా పాప పెళ్ళికి బంగారం కొంటాను అంటే, పీపుల్ యాక్చువల్లీ ప్రతిసారి సేవ్ చేసినప్పుడు ఒక పర్పస్ పెట్టుకుంటారు. దట్ ఈస్ ఫైనాన్షియల్ గోల్ అనమాట. అబ్జెక్టివ్ గోల్ పెట్టుకుంటారు. దానికి కూడా యూజువల్లీ డెఫినేషన్ ఉంటుంది. సపోజ్ మా అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్, మా అమ్మాయి హైయర్ ఎడ్యుకేషన్ యూఎస్కి పంపించాలనుకుంటున్నాను. షీఈ్ నౌ 10, 18 అప్పుడు తను హైయర్ 18 కానీ 20 అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయాక ఎంఎస్కి పంపిద్దాం అనుకుంటున్నాను. అప్పుడు సడన్గా నాకు ఒక 50 లక్షలు కావాలంటే దొరక్కపోవచ్చు, ఇప్పటి నుంచే వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 లక్షలు వచ్చాయి, 10 years అక్కడ సేవ్ చేస్తాను అంటే, యూ ఆల్రెడీ దే డిఫైన్డ్ దేర్ టర్మ్. 10 సంవత్సరాలకు నాకు డబ్బులు అవసరంలా అండ్ ఇంత అమౌంట్ అవసరం. సో ఈ రెండింటిని క్యాప్చర్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫండ్స్ చెప్పినప్పుడు, అదే యూజువల్లీ నేను దాన్ని బట్టే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఏదైనా మన ప్లానింగ్ ని బట్టి మనం అది రీచ్ అవుతున్న టైంకి ఎగ్జిట్ అవ్వడమే కరెక్ట్, కానీ మధ్యలో మన యొక్క ఇష్టాల కోసం, లగ్జరీస్ కోసం అనేది విత్డ్రా చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రాఫిట్స్ అనేవి రావు, జనరల్ గా ఉండవు. సో అందులో కూడా ఏంటంటే మనకు లెట్స్ సే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10-year గోల్ మంది. సో మన లెట్స్ సే ఇప్పుడు ఈ కేస్ స్టడీస్ తీసుకుంటే 10 years అరౌండ్ 20 వచ్చినప్పుడు వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనం డబ్బులు కావాలి. గోల్ ఒక 6 నెలలు దూరంలో ఉంది అంటే, ఎస్పెషలీ లాంగ్ టర్మ్ గోల్, స్లోగా మార్కెట్ స్టడీ చేసి ఆ టైంలో అప్పుడు కొంచెం విత్డ్రా చేసి పక్కన పెట్టుకుంటే బెటర్. ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్, మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఈ కాలంలో ఇప్పుడు ఈక్విటీ స్వాపే చేస్తున్నాం. మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాంటప్పుడు నీ గోల్ దగ్గర వస్తున్నప్పుడు నువ్వు ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అంటే తీసుకొని స్పెండ్ చేయకండి, కావాలంటే స్లోగా లిక్విడ్ ఫండ్లోకి మూవ్ చేయండి ఎక్కడైతే మీ గోల్ రీచ్ అయిందంటే. దట్ ఈస్ వన్. సెకండ్, ఆబ్వియస్లీ మనము ఒక పర్పస్తో పెడతాము. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఆ పర్పస్ అవసరం ఉండదు, ఆ పని క్యాన్సిల్ అవ్వడము, లేకపోతే ఆ ఫండ్ పర్ఫామ్ చేయకపోవడం. ఈ సిచ్యువేషన్లో కూడా మ్యూచువల్ ఫండ్లో ఎగ్జిట్ అవ్వాలి. ఇది మనం అనుకున్న గోల్ కానీ మనం అనుకున్న ఫండ్ మనం అనుకున్న రిటర్న్స్ ఇవ్వట్లేదు, బికాస్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనము లెట్స్ సే ఒక XYZ ఫండ్ ఉంది, ఇందులో నాకు మినిమం 15% కావాలి అని మీ ఆబ్జెక్టివ్తో పెట్టుకున్నాం. బట్ 2-3 years తర్వాత కూడా ఆ ఫండ్ ఎప్పుడు ఆ రేంజ్లో, ఆ ఫండ్ ఎప్పుడే కాదంటే ఆ ఫండ్ని కూడా పియర్స్తో కంపేర్ చేయాలి. ఒక 5th class స్టూడెంట్ని 10th class స్టూడెంట్తో మనం కంపేర్ చేయలేం పర్ఫార్మెన్స్. సేమ్ వే ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఉందనుకోండి, సేమ్ ఇంకొక మిడ్ క్యాప్ ఫండ్తో, స్మాల్ క్యాప్ని ఇంకొక స్మాల్ క్యాప్తో పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసుకుంటే, ఈజ్ ఇట్ డూయింగ్ గుడ్, బెటర్గా ఉందా, యావరేజ్లో ఉందా, దాన్ని బట్టి ఫండ్ పర్ఫార్మెన్స్ లేకపోతే మొహం మాటం లేకుండా చేంజ్ చేసుకోవడం బెటర్, ఎగ్జిట్ అవ్వడం బెటర్.